హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. చికెన్ ఇంకా బంగాళాదుంపతో అదిరిపోయేలాగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కుక్కర్లో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇక్కడ 300 గ్రాముల చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఈ చికెన్లోకి సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్, పసుపు ఒక హాఫ్ టీ స్పూన్, రెడ్ చిల్లీ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు మ్యారినేషన్ చేసుకోండి. 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, అలాగే 8 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి 4-5 వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ రంగు మారాల్సిన అవసరం లేదు, కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మీరు కావాలంటే పల్లీల ప్లేస్లో జీడిపప్పులైనా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు 2 చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్, సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఈ ఉల్లిపాయలు టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. ఉల్లిపాయలు మెత్తగా ఉడికిన తర్వాత మంట ఆఫ్ చేసేసి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 బంగాళాదుంపలు పైన తొక్క తీసేసి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఒక బంగాళాదుంపకి 4 ముక్కలుగా కట్ చేసుకోండి, సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఈ ఆలు ముక్కలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలాగ బంగాళాదుంపలు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోండి. మీరు కుక్కర్లో చేసుకోవాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్. ఇలాగా కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ మసాలాను ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకొని ఈ చికెన్ ముక్కలు గ్రేవీ అంతా బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆలు ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని 1 గ్లాస్ దాకా నీళ్ళను వేసుకోండి. మీరు కుక్కర్లో చేసుకున్నట్టయితే 1 గ్లాస్ నీళ్ళను వేసేసి పైన కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కడాయిలో చేస్తున్నా కదా, 1 గ్లాస్ నీళ్ళను వేసేసి పైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. 10-15 నిమిషాలకి చికెన్ మెత్తగా ఉడుకుతుంది, ఆయిల్ బాగా సపరేట్ అవుతుంది. ఇలాగా ఆయిల్ బాగా సపరేట్ అవుతున్నప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం ఉప్పు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. కుక్కర్లో అయితే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. కడాయిలో కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం స్పెషల్ మసాలా చేసాం కదా, దాని ఫ్లేవర్ అయితే అమోఘం, అంతే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లోకే కాకుండా పలావ్లోకి, అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్.